భృగు మహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కోల్హాపురాన్ని చేరుతుంది. ఆపై శ్రీ మహావిష్ణువు నరవతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తాడు. ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. గోమందలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలోకి పాలధారను కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొడతాడు. గండిగా దానిని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తాడు. ఆ దెబ్బ స్వామికి గడ్డం క్రింద తగిలింది. దానికి ప్రతిగానే స్వామివారికి నిత్యం గడ్డం క్రింద వెన్న పూస్తారు.